రాజకీయాలలో జయాపజయాలు సహజం. ఆ సంగతి ఆయనకు బాగా తెలుసు. ఇంతకు ముందు కూడా ఆయన గెలుపుల కంటే ఓటమిలే ఎక్కువగా చవిచూశారు. కానీ మొన్నటి ఘోర పరాజయం ఆయన్నో అవమాన భారంతో కుంగిపోయేటట్లు చేసింది. ఎంతగా అంటే ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. మాస్ ఫాలోయింగ్ ఉందని అందరూ చెప్పుకునే ఆ నాయకుడే ఇప్పుడు కనపడడం లేదని ఆ ఊరంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ తో రాజకీయ జీవితం మొదలుపెట్టి ఇండిపెండెంట్ గా జైంట్ కిల్లర్ అనిపించుకొని వైసీపీలో డిప్యూటీ స్పీకర్ దాకా ఎదిగి హెలికాప్టర్లో పూలు చెల్లించుకున్న ఆ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లారా? విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం గజపతిరాజులకు పెట్టని కోటగా చెప్తారు. 1978 మొదలు 1999 దాకా 6 ఎన్నికల్లో గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన అశోక్ గజపతిరాజు లాంటి రాజకీయ ఉద్దండుణ్ణి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 2004లో ఓడించాడు. ఆ జైంట్ కిల్లర్ పేరు కోలగట్ల వీరభద్రస్వామి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సామాజిక బలం కూడా లేదు. కానీ మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అందుకే ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా పార్టీల మధ్య కాకుండా గజపతిరాజుకు కోలగట్లకు మధ్య పోటీ అనే అందరూ అనుకుంటారు. మొత్తం 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా గెలవటం, డిప్యూటీ స్పీకర్ కావడం ఆయనకు కాంగ్రెస్లోనూ వైసీపీలోనూ ఉన్న పట్టుకు నిదర్శనం. 2009లో మాత్రమే గజపతిరాజు కుటుంబానికి వెలుపలి వ్యక్తి మీసాల గీత మీద ఓటమి పాలయ్యారు. 2019లో అశోక్ గజపతిరాజు కూతుర్ని ఓడించి చాలా కాలం తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. మరోవైపు ఆయన కూతురు కోలగట్ల శ్రావణి 2021లో కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆ విధంగా తన వారసురాల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి పదవి దక్కేట్టు చూసుకున్నారు. కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కినప్పుడు ఆయన ఆ హోదాలో మొదటిసారి విజయనగరం వచ్చినప్పుడు జరిగిన స్వాగత సత్కారాలు ఆషామాషీగా లేవు. హెలికాప్టర్లో పూలవర్షం కురిపించి ఆయన అభిమానులు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఆయన 2024 ఎన్నికల్లో గెలుపు మీద ధీమాతో ఉండేవారు. ప్రజలు కూడా వస్తుంటే మాకు ఇంకా ఏ శంకుస్థాపనకు వచ్చామో ఏ ప్రారంభోత్సవంకి వచ్చామో అన్నట్టే ఉంది తప్ప ఓట్ల కోసం వచ్చామనే అభిప్రాయం అయితే మాలో కలగటం లేదు. ప్రజలు కూడా మమ్మల్ని అలాగే చూస్తున్నారు. వాళ్ళు రోడ్లు వేసేటప్పుడు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఆహ్వానం పలికారో ఈరోజు మా పని మీద ఓట్ల కోసం వచ్చేటప్పుడు కూడా అంతే మనస్ఫూర్తిగా సంతోషంగా ఆహ్వానం పలుకుతున్నారు. మేము చెప్పవసరం లేకుండా వాళ్ళే చెప్తున్నారు తప్పకుండా మేము ఎన్నంటుంటాము అని. మేమైతే ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం చూడండి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, ప్రజలకు ఉండే అందుబాటు విధానం చూడండి, కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా రూపాయల లంచం ఏ సందర్భంగా అడిగినా కూడా మాకు ఓటేయొద్దని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కానీ అనుకున్నదొకటి అయినది ఒకటి. 2019లో అదితి గజపతిరాజును కేవలం 6,000 ఓట్ల తేడాతో ఓడించిన కోలగట్ల 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి 60,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. తెలుగుదేశం గెలుపు ప్రభంజనం సంగతెలా ఉన్నా వ్యక్తిగతంగా ఇది కోలగట్ల లాంటి సీనియర్ నాయకుడికి అవమానకరమైన ఓటమి. ఏడాది గడిచినా ఆయన బయటికి రాలేకపోతున్నారు. విజయనగరంలో ఏ చిన్న షాప్ ఓపెనింగ్ అయినా, శుభకార్యం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేంత మాస్ లీడర్ ఆయన. మొన్న జరిగిన ఎన్నికల తరువాత ఆయన ఆచూకీ కానరావడం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే చెబుతున్నారు. జిల్లాలో ఓడిన సీనియర్లు ఒకరొక్కరుగా బయటకొస్తున్నా కోలగట్ల మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. రాజుల కోటలో పాగా వేసిన ధీరుడిగా పేరున్న కోలగట్ల బయటకొచ్చేదెప్పుడని విజయనగరం వైసీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.